ఎస్, పవన్ కళ్యాణ్. ఏపీలో హిందువులకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు చూస్తున్నారు మాట్లాడుకుందాం. హిందూ ఆచారాలను రక్షించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలు నిజంగా కోరుకుంటున్నారా? 5 ఏళ్ల వైసీపీ పాలనలో హిందుత్వాన్ని నాశనం చేయాలనుకున్న వైసీపీ నేతల పనిపడతాడా? ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ముందున్న లక్ష్యాలేంటి? పవన్ కళ్యాణ్ హిందువులకి ఇచ్చే భరోసా ఏంటి? కేరళ తర్వాత అత్యధికంగా హిందువులు క్రిస్టియానిటీలోకి వెళ్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటాయి. వీటికి స్థానికంగా ఉన్న ప్రభుత్వాలు సైతం ప్రోత్సహిస్తున్నాయి. గత 5 ఏళ్లలో ఏపీలో ఇది తారాస్థాయికి చేరిపోయింది. హిందువులపై దాడి జరిగిన ప్రభుత్వం నుంచి సరైన స్పందన ఉండేది కాదు. హిందూ ఆచారాలపై దాడులు చేస్తున్నా వారిని పట్టుకున్న దాఖలాలు సైతం లేవు. గత ఎన్నికల్లో వైసీపీ చేసిన అరాచకాలను తిప్పికొట్టడమే కాకుండా హిందుత్వ అస్త్రాన్ని పవన్ కళ్యాణ్ భుజాన వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలు, విగ్రహాలపై జరిగినటువంటి దాడులు, ఆలయాలలో జరుగుతున్నటువంటి దొంగతనాలు, ఆలయాల సొమ్ముని వైసీపీ కాజేస్తూ ఉండడం వంటి అంశాల గురించి ఆయన మాట్లాడారు. ఎస్, పవన్ కళ్యాణ్